ఓం శాంతి. శివ జయంతి యొక్క కానుక శ్రమను వదిలి ప్రేమ అనే ఊయలలో ఊగండి. బాబ్దాదాకు పిల్లల యొక్క అలసట లేక ఒంటరితనం లేక అప్పుడప్పుడు కొందరు కాస్త నిరాశకు కూడా లోనవుతారు. మా భాగ్యంలో ఉందో లేదో తెలియదు అని అప్పుడప్పుడు ఆలోచిస్తారు. ఇది బాబాకు మంచిగా అనిపించదు. ధైర్యాన్ని తగ్గనివ్వకండి. అప్పుడు చూడండి బాబా సహాయం లభిస్తుందా లేదా. ధైర్యాన్ని పెట్టినట్లయితే బాబా సహాయం అవసరమైన సమయంలో లభిస్తుంది మరియు లభించవలసిందే. ఇది గ్యారంటీ అని అందరికీ అనుభవం కూడా ఉంది. ఈ సాకార ప్రపంచంలో పిల్లలు లేకుండా బాబా ఒంటరిగా ఏ కార్యాన్ని చేయలేరు. పిల్లలపై అంత ప్రేమ ఉంది, ఒంటరిగా చెయ్యలేరు. నిరాకారి ప్రపంచంలోనైతే పిల్లలైన మీరు బాబాను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. బాబా ఆజ్ఞతోనే వెళ్తారు. కానీ సాకార ప్రపంచంలో బాబా పిల్లలు లేకుండా ఉండలేరు. మీరు ధైర్యం ఉన్నవారే, ఎందుకంటే ఒకవేళ ధైర్యం లేకపోతే బాబాకు చెందిన వారిగా అవ్వరు. అవసరమైన సమయంలో అన్ని శక్తులను సమయ ప్రమాణంగా ఉపయోగించాలి. అటువంటి వారినే జ్ఞానస్వరూప ఆత్మలు, యోగ స్వరూప ఆత్మలు అంటారు. మాలను తయారు చేయాలి కదా. ఎవరైతే ఇలా సంకల్పం చేశారో, లక్ష్యాన్ని పెట్టుకున్నారో చాలా మంచిది. కానీ ఈ సంకల్పాన్ని మధ్య మధ్యలో దృఢం చేస్తూ ఉండండి. డీలా అవ్వనివ్వకండి. ఛత్రఛాయ కింద కూర్చొని ఉండండి. బ్రాహ్మణ జీవితం యొక్క అర్థము ఊగడము, మాయలో ఊగడం కాదు. సంకల్పం వచ్చింది అంటే కాలు పెట్టడం అని అర్థము. సంకల్పంలో కూడా దేహబానం రాకూడదు. కేవలం ప్రేమ అనే ఊయలలో కూర్చుండిపోండి. శ్రమ దానంతట అదే సమాప్తమైపోతుంది. వదిలేందుకు ప్రయత్నించకండి. కూర్చునేందుకు, ఊగేందుకు ప్రయత్నం చేయండి. మాయ రాలేదు అని అనుకుంటే ఇది ఇక రాలేదు. ఏం చేయాలి అని అనుకుంటే మాయకు తలుపులు తెరిచినట్లు, ఆహ్వానించినట్లు. వ్యర్థము చేయడం, ఆలోచించడం, మాట్లాడడం మరియు చేయడం, ఇందులో చాలా సమయం వృధా అవుతుంది. ఇప్పుడు వికర్మలు తక్కువ అవుతున్నాయి, వ్యర్థము ఎక్కువ అవుతుంది. బ్రాహ్మణ జీవితంలో సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండే ప్రాప్తి సంపన్న భవ. తండ్రిని దాత రూపంలో స్మృతి చేసినట్లయితే ఆత్మిక అధికారితనం యొక్క నష ఉంటుంది. శిక్షకుని రూపంలో స్మృతి చేసినట్లయితే నేను ఈశ్వరీయ విద్యార్థిని అన్న భాగ్యపు నష ఉంటుంది. మరియు సద్గురువు ప్రతి అడుగులోనూ వరదానాలతో నడిపిస్తున్నారు. ప్రతి కర్మ కోసం ఇచ్చే శ్రేష్ఠ మతము వరదాత ఇచ్చే వరదానము. బుద్ధి యొక్క తేలికదనము మరియు సూక్ష్మతయే అన్నిటికన్నా సుందరమైన వ్యక్తిత్వము. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.